అనేక పోరాటాలు రోజు కాడిపడలేదు, ఆపలేదు. 2019 తర్వాత అంత ముందు కంటే ఉధృతంగా ఉద్యమం చేసినా సరే దురదృష్టవశాత్తు మేజర్ మీడియాలో రాకపోయి ఉండొచ్చు. ఇక్కడ విద్యార్థి యువజన నేతలు కూడా ఉన్నారు. విద్యార్థి యువజన సమరయాత్ర 1-2 రాష్ట్రం అంతా 26 జిల్లాల్లో కూడా వామపక్ష సంఘాలు, కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా నిలబడి పోరాడారు. ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటి మీదకి వెళ్ళిపోయి ముట్టడించడం జరిగింది. ఏ రోజు కూడా కాడిపడలేదు. కేంద్ర మంత్రులను కలిసాం. నిర్మలా సీతారామన్ గారితో పోలవరం సమస్యల మీద, ముంపు సమస్యల మీద, ఈ సమస్యల మీద 1.5-2 గంటలు నితిన్ గడ్కరీ గారిని, రాజ్నాథ్ సింగ్ గారిని, మన్సుఖ్ మాండవీయ గారిని, గిరిరాజ్ సింగ్ గారిని, అనేక మంది కేంద్ర మంత్రులను కూడా కలిసాం. బహుముఖంగా ప్రయత్నాలు చేసాం. అక్కడ వామపక్ష ఎంపీల యొక్క సహకారంతో తీసుకున్నాం. అందుకని క్రితంసారి కూడా చెప్తున్నామండి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది మే 30వ తారీఖున అయితే ఆగస్టు 15వ తారీఖు నుంచి వేలాది మంది విద్యార్థులతో కలెక్టరేట్స్ ముట్టడి చేశాం. ఇవన్నీ జరిగినాయి. ఇవాళ ఇంత తక్షణమే సమావేశం ఏర్పాటు చేయడానికి ముందే మేము ఏం జరుగుతుందనే దాని మీద లక్ష్మణ్ గారు, మేము వామపక్ష నేతలు, మిగతా అన్ని సంఘాలతో విశాఖపట్నంలో ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. విస్తృత స్థాయి కాదు, అక్కడ ప్రాంతీయంగా. అందువల్ల ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆల్రెడీ మనం చర్చించాం. ఆల్రెడీ ఈ కాగితాలు మీరు అన్ని చూసుకున్నారు, మీడియా ఇచ్చేది. అందరూ ఒకే వాయిస్తో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పక్షాలు, ఇంక్లూడింగ్ ఇవాళ కూడా జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ప్రత్యేక హోదా విభజన హామీలకు వ్యతిరేకంగా ఏ ఒక్కరు కూడా ఒక్క మాట మాట్లాడలేదు. ఏకతాటిపై ఉన్నారు ఉత్తర భారతీయ జనతా పార్టీ తప్ప. అందువల్ల ఇవాళ ఒకటే విజ్ఞప్తి చేస్తాం, దిస్ ఈజ్ గోల్డెన్ అవర్. ప్రతి దానికి పేషెంట్కి యాక్సిడెంట్ అయినప్పుడు గోల్డెన్ అవర్ అని 1 గంట టైం ఉంటుంది. ఆ టైంలో కనుక హాస్పిటల్కి తీసుకెళ్తే పేషెంట్ బతకడానికి దాదాపు, అంటే మరీ సివియర్గా మెజార్టీ లేరు, 62 సీట్లను కోల్పోయింది. ఈ సమయంలో మేము ఒక్కడే చెప్తున్నాం, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 21 సీట్లు మోస్ట్ ఇంపార్టెంట్ ఆ ప్రభుత్వం మనుగడకి. ఈ సమయం అనేది బంగారు సమయం కనుక మిస్ అయిపోయా ఉంటే మళ్ళీ ఈ 6 నెలల సంవత్సరం లోపల కనుక రాష్ట్ర ప్రభుత్వం, మేము అంటే కాలర పట్టుకోమని అనట్లేదు, నయానో భయానో రిక్వెస్ట్ చేసో ఏదో మనకు విభజన హామీలు కనుక తీసుకొస్తే రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రం అప్పుల్లో ఉంది, అందరికీ తెలుసు. విభజన అయిన తర్వాత ఎలాంటి పరిస్థితులు వచ్చినాయో. ఈ సమయంలో ఖచ్చితంగా మనకు కావాలి విభజన హామీలు, రాయితీలు. ఇవాళ దుబాయ్లో కూడా 2023 నుంచి ట్యాక్సెస్ GST వేయటం మొదలైంది. 9%, మిగతా ట్యాక్స్ కూడా 2024 నుంచి చేస్తాం. దుబాయ్ ఒకటే 0% ట్యాక్స్ ప్రపంచం మొత్తం మీద. అలాంటిది ఇండియాలో 0% ట్యాక్స్ తీసుకెళ్ళి గిఫ్ట్ సిటీ కింద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి గిఫ్ట్ సిటీకి 0% ట్యాక్స్ ఇచ్చారు. కావాల్సింది ఆంధ్రప్రదేశ్కి 2000 ఒకటే చెప్తున్నాం, మిగతా పార్టీలకి బాధ కలిగిన కలపైన మేము వాస్తవం మాట్లాడుతున్నాం. 2019 నాటికి 2014 నాటికి అప్పుడు ప్రభుత్వం వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 1200 కోట్ల లోపు. 2019 జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు స్వీకరించే నాటికి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 1200 కోట్లు, బేసిక్ ఎక్స్పోర్ట్స్ వితౌట్ BPO. 2023 ఆఖరి నాటికి కూడా 2000 కోట్లు. పక్కనున్న తెలంగాణ రాష్ట్రం 3 లక్షల కోట్లు, ఆ పక్కన ఇంకో రాష్ట్రం 3.5 లక్షల కోట్లు, ఆ పక్కన రాష్ట్రం 4.5 లక్షల కోట్లు, ఆ పక్కన రాష్ట్రం. ఇలాగ వెళ్తుంటే మనం ఏం చేసాం? ప్రత్యేక హోదా కానీ, విభజన హామీలు కానీ, రాయితీలు అవసరం. ఈశాన్య రాష్ట్రాలకి ఇన్సెంటివ్స్ 2027 మార్చి వరకు కూడా కొనసాగుతున్నాయి. అది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విభజన హామీల అమలు అవసరం లేదన్న వాళ్ళు దుర్మార్గులు, ద్రోహులుగా ఖచ్చితంగా భావిస్తాం. ఇక రాష్ట్రంలో 6 తెలుగు దేశంలో 6 తెలుగు వాళ్ళు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అందులో ఒక తెలుగు ఆయనకి పరిశ్రమ శాఖ సహాయ మంత్రి వచ్చింది, కన్నడబిడ్డ ముఖ్యమంత్రి దాంట్లో ఉన్నారు. ఆయన నేను స్టేట్మెంట్ ఇచ్చాడు, గుజరాత్లో పెట్టిన ఒక పరిశ్రమకి ఒక్కొక్క ఉద్యోగానికి 3.2 కోట్ల రూపాయల సబ్సిడీ ఈ దేశం అమెరికాకి ఇచ్చింది. దయచేసి అన్ని పత్రికలు మీకు అందరికీ కూడా మీడియా కూడా పంపిస్తాను. మళ్ళీ నేను చెప్పింది జాగ్రత్తగా ఆలకించండి.
అమెరికా కంపెనీ గుజరాత్లో పెట్టుబడి పెడితే ఒక్కొక్క ఉద్యోగానికి 3,20,00,000 రూపాయలు అక్షరాల. నిన్న అన్ని జాతీయ పత్రికలో చూడండి. ఈ దేశ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కుమారస్వామి గారు ఇచ్చిన అఫీషియల్ స్టేట్మెంట్ ఇది. దోచి పెడుతున్నారు వాళ్ళ రాష్ట్రానికి, మా రాష్ట్రాలకి ఎంట గడుతున్నారు. ఇది సత్యం. దేశ పరిశ్రమల శాఖ మంత్రి గారు స్వయానా చెప్పిన విషయం ఇది. 4 లక్షల కోట్ల రూపాయలు గిఫ్ట్ సీట్లో బిజినెస్ చేస్తారా? 9,60,000 కోట్ల రూపాయలు మీ రాష్ట్రంలో పరిశ్రమలు పైప్ లైన్లోనే ఇంప్లిమెంట్ అవుతున్నాయా? మా రాష్ట్రంలో రానివరా? దుర్మార్గం జరుగుతుందండి. ఎవరు ముఖ్యమైన మేము అన్నిటికంటే మొట్టమొదటిగా ఒకటి అందరూ దీని తీర్మానం ప్రకారం కూడా ఈ రాష్ట్రంలో మొన్న ఎన్నికల్లో తుఫాను కాదు, వారు వన్ సైడ్ కాదు, సునామీ వచ్చినట్టు 164 స్థానాల్లో కూటమి అభ్యర్థులు తెలుగుదేశం జనసేన ప్లస్ కూటమిని గెలిపించారు. దీనికి మొట్టమొదటిగా శుభాభినందనలు తెలియజేస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అలాగే మంత్రివర్గంలో ఉన్న 24 మంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి అభినందన తెలియజేస్తున్నాం. పూర్తి మద్దతు మీకు ఈ ఆశయాల సాధనలో, ఈ గోల్డెన్ అవర్లో పూర్తి మద్దతుని అన్ని పక్షాలు సంపూర్ణంగా మీకు అందిస్తాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం, మీకు శుభాభినందనలు తెలియజేస్తా, పూర్తిగా మద్దతు ఇస్తారు. అదే సమయంలో దయచేసి మీరు గమనించండి, ఇవాళ విభజన హామీలు అమలైతేనే మనకు రాష్ట్రం బాగుపడుతుంది. ఇంకోటి కూడా చెప్తున్నాం, మీరు అనేక హామీలు ఇచ్చారు. రాష్ట్రం శ్రీలంక అవుతుందా, వెంజోలా అవుతుందా అని చెప్పి మాట్లాడిన మీరు ఖచ్చితంగా హామీలు ఇచ్చారు. ఈ హామీలు అమలు కావాలంటే వాళ్ళ కేంద్ర ప్రభుత్వ సహకారం అఫీషియల్గా కావాలి. హోదా విభజన హామీలు కనిపిస్తే లక్షలాది కోట్ల రూపాయలు రాష్ట్రానికి వస్తుంది, రాష్ట్రం బాగుపడుతుందండి. ఇది అఫీషియల్గా మీ ఆశయాలు నెరవేరాలన్నా, మీ ఆకాంక్షలు నెరవేరాలన్నా, మీ ఇచ్చిన హామీలు నెరవేరాలన్నా దయచేసి ఇది గమనించండి. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ కంటే ఈ హామీలు ఎక్కువైపోతున్నాయి. దయచేసి గమనించండి. మీ హామీలు అమలు అవ్వాలనే కోరుతున్నాం, రాష్ట్రం బాగుండాలని కోరుతున్నాం, కానీ నెక్స్ట్ జనరేషన్ బాగుండాలని కోరుతున్నాం. ఇంకా పోలవరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యంగా మిగతా విషయాలు పెద్దలందరూ మాట్లాడతారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో దుర్మార్గమైన కుట్ర జరుగుతుంది, గమనించండి. రేపు నుంచి భూపంతరాలు దద్దరేదట్టు ప్రకటనలు వచ్చేస్తాయి. రాతి మట్టి కట్టడం ఏదైతే ఉందో ఇప్పుడు కెనాల్స్ దాదాపు రైట్ లెఫ్ట్ దాదాపుగా పూర్తి అవ్వచ్చింది. లెఫ్ట్ సైడ్ కొంత అవ్వాల్సి ఉంది. స్పిల్వే అయిపోయింది, డయాఫ్రమాలు కొంత దెబ్బతింది. అయిపోయిన తర్వాత రాతి ఎర్త్ రాక్ ఫిల్ డామ్ మిగిలి ఉంది. అది పెద్ద వర్క్ కాదు, రాతి మట్టి కట్టడం. అది అవగొట్టేసి ప్రాజెక్ట్ అయిపోయిందని మోడీ గారిని తీసుకొచ్చి ఉత్తర భారతీయ జనతా పార్టీ బ్యాచ్ చేసే కుట్ర చేస్తూ ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్, రాష్ట్రంలో ఉన్న అందరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ కుట్రను అడ్డుకోండి. రిహాబిలేషన్ అండ్ రీసెటిల్మెంట్కి అవసరమైన 33,000 కోట్లు ఇప్పుడు పెరిగిన బడ్జెట్ ఏదైతే ఉందో అది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రతి రూపాయి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది హామీ, ఇది కండిషనల్ బైఫర్కేషన్. దాన్ని ఎగ్గొట్టేసేసే కుట్రలో దుర్మార్గం చేస్తున్నాయి. ఇవాళ మొత్తం 2016 అంచనాలు కాదు, 2024 మార్చి నాటి ఎస్ఆర్ ప్రకారం అంచనాలు మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ 75,000 కోట్లు చేరుకుంటే ఖర్చు పెట్టింది 3వ వంతు లేదు. 70% ప్రాజెక్టు ఆర్థికంగా లెక్కేసి ఇంకా పూర్తి కావాల్సి ఉంది. మరోసారి చెప్తాను, 70% ప్రాజెక్ట్ పూర్తి కాలేదండి. మోసపోయిన ప్రకటనలు, మోసపుచ్చే ప్రకటనలు నమ్మొద్దండి. 70% నిధులు ఇంకా అవసరం ఉంటుంది. రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ వాళ్ళని ముంచేసి మేము ఆనందంతో ఆ నీళ్లలో చేయడానికి ఇక్కడ రాష్ట్రంలో ప్రజలు సిద్ధంగా లేరు. నిర్వాసితులకు ఖచ్చితంగా న్యాయం జరిగిన తర్వాత 150 అడుగులు ఎత్తుతో నీళ్లు నిలబెట్టి 960 మెగావాట్లు తిప్పితేనే ప్రాజెక్ట్ పూర్తి అయినట్టు. పదే ఆ విషయం చెప్తున్నాను. 150 అడుగులు ఎత్తు నీళ్లు నిలబెట్టాలంటే రిహాబిలేషన్ పెట్టాలి. దీనికి కేంద్ర ప్రభుత్వం ప్రతి పైసా ఇవ్వాలి. ఇవ్వకుండా కుట్ర చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ మొదలు పెట్టిందని మాకు వచ్చిన సమాచారం. దయచేసి ఆంధ్రుల హక్కులు, తెలుగు జాతి హక్కులు కాంప్రమైజ్ కావద్దండి. ఒక గొప్ప విజనరీ లీడర్గా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు కాబట్టి ఖచ్చితంగా దీంట్లో వాళ్ళ మోసపూరితమైన ప్రకటనలకు మోసపోవద్దండి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఇంకొకరు చెప్తున్నారు, ఆ పంజాబ్ నుంచి వచ్చిన గుజరాతీ ఆయన మాట్లాడతా ఆ రిహాబిలేషన్ రీసెటిల్మెంట్కి 40,000 కోట్లు మన దగ్గర ఇక్కడ మన ప్రజల నుంచి వసూలు చేయాలని చెప్తున్నారంట. ఇది చాలా అన్యాయం అండి, దుర్మార్గం అండి. వాళ్ళు ఎవరో గుజరాతీ ఆయన రావడం ఏంటి, ఆయన వచ్చి
మనకు చూసి ఇప్పుడే చెప్పాను, వేలాది కోట్లు గుజరాత్ తరలించుకెళ్ళిపోతున్నారు. మన దగ్గర ప్రజల తోలు తీసి అది కట్టిస్తారా? సెంట్రల్ ఖచ్చితంగా 100% ఇవ్వాల్సి ఉంది. అదే కాకుండా ఇప్పుడు ట్రిపుల్ ఇంజిన్ అన్నారు, సరే సంతోషం. అలాగే అమరావతి విషయంలో కూడా ఖచ్చితంగా పూర్తిగా ఏకైక రాజధాని ఉన్న దాంట్లో పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ సమాంతరం ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు అభివృద్ధి చేయాలని కోరుతున్నాం. మిగతా ఏదైతే ఉన్నాయో ప్రత్యేక హోదాకి టైం లిమిట్ లేదండి, 10 సంవత్సరాలు. మరో ఉత్తర భారతీయ జనతా పార్టీ గుజరాతీ వ్యాపారవేత్త మాట్లాడుతున్నారు. మన ఎంపీలు కూడా గుజరాతీలు వాళ్ళు పెట్టుకున్న వ్యాపారస్తులు, మన కర్మ కొద్దీ. ప్రత్యేక హోదా అనేది 10-12 సంవత్సరాలు అనౌన్స్ చేసేయాలంట. తర్వాత అనౌన్స్ చేయడానికి రాజ్యాంగం ఒప్పుకోదండి. ఎవరు చెప్పారండి అబద్ధం మాటలు? కావాలంటే 12 సంవత్సరాలకి, అప్పటి నుంచి 10 సంవత్సరాలకి ఇవ్వండి. నీతి ఆయోగ్ సంస్థ అది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇస్తారని చెప్పారు. అందువల్ల ఇవన్నీ గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. మేము మిగతా పెద్దలు కూడా రేపొద్దున కార్యాచరణ గురించి కూడా మాట్లాడతారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నాం, పూర్తిగా మద్దతు ప్రకటిస్తాం. ఈ విషయంలో మీరు ఏ చర్య తీసుకున్నా ఇది గోల్డెన్ అవర్లో మాత్రం చర్య తీసుకుని వచ్చే సంవత్సరంలో ఏదైతుందో, లేకపోతే ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని అండ్ కంపెనీ మొత్తం ఎంపీలందరినీ వాళ్ళ హార్స్ ట్రేడింగ్ ఆల్రెడీ గుర్రాల వ్యాపారం మొదలుపెట్టారని వార్తలు వస్తున్నాయి. మీ మద్దతు అవసరం లేకుండానే గుర్రాల వ్యాపారులు సక్సెస్ అవుతారు. దయచేసి గమనించమని మై హంబుల్ రిక్వెస్ట్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కళ్యాణ్ బాబు గారిని కూడా. ఎందుకంటే ఆయన పాచిపోయి లడ్డూలు అన్నారు. ఉత్తర భారతీయ అహంకారం మీద గళం ఎత్తారు ఆయన. దక్షిణాది జరుగుతున్న అన్యాయం మీద ఆయన గుండె జ్వలించిపోయింది. అద్భుతంగా మాట్లాడారు ఆయన. ఏ నహి చెలెంగే లడెంగే అన్నారు. ఢిల్లీని నిలదీస్తానన్నారు. సచ్ ఏ పవర్ఫుల్ పర్సనాలిటీ. ఎప్పుడు మాట తప్పరు ఆయన. మడని తిప్పని వ్యక్తిగానే భావిస్తున్నాం. ఈ తెలుగు జాతి పట్ల ఆకాంక్ష పట్ల ఆయనకు అభిప్రాయం, మంచి అభిప్రాయం ఉందనే భావిస్తున్నాం. కాబట్టి వారు కూడా తక్షణమే దీని మీద దృష్టి పెట్టాలని మై హంబుల్ రిక్వెస్ట్. ఇది నేను వారిని డిమాండ్ చేసి గల్లా పట్టుకుని కేంద్రం ఇమ్మీడియట్గా నేను ఎవరు మాట్లాడలేదండి. అవర్ హంబుల్ రిక్వెస్ట్. కొత్త ప్రభుత్వం వచ్చింది, పూర్తి సహకారం కూడా అందిస్తామని చెప్తున్నాం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.